రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్పై కడియంను స్పీకర్ ప్రశ్నించనున్నారు. కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్పై కడియంను స్పీకర్ ప్రశ్నించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ సుమిత్ర. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిరాయింపు ఆరోపణలు రాగా ఇప్పటి వరకు 9 మందికి సంబంధించినటువంటి విచారణ జరిగింది. అందులో కడియం శ్రీహరి ఒక్కరికి సంబంధించినటువంటి విచారణ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఇక కడియం శ్రీహరికి కూడా నోటీసులు వచ్చాయి. కాసేపటి క్రితమే కడియం శ్రీహరిని రేపు విచారణకు రావాల్సిందిగా స్పీకర్ కార్యాలయం నోటీసులు సర్వ్ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ కార్యాలయంలో కడియం శ్రీహరికి సంబంధించినటువంటి కేసు విచారణకు రానుంది. కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కేసు పెట్టారు. ఆయనకు సంబంధించి అనర్హత వేటు వేయాలని కడియం శ్రీహరి పార్టీ మారడానికి తన దగ్గర కావలసిన ఆధారాలు ఉన్నాయని వివేకానంద తెలిపారు. రేపు పిటిషనర్ వివేకానందను కడియం తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ మొదలు కాలేదు. రేపు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ మొదలవుతుంది. ఈ విచారణలో కడియం శ్రీహరి పైన పిటిషన్ వేసినటువంటి వివేకానందను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. దీని తర్వాత ఒక 2-3 రోజుల్లోనే కడియం శ్రీహరిని కూడా విచారణకు పిలిచి కడియం శ్రీహరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇది ఒక కీలక ముగింపు దశకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫిరాయింపులకు సంబంధించి ఇప్పటికే చాలా మందిపై అంటే 7 మందిపై క్లీన్ చిట్ ఇచ్చారు. మిగిలింది 3 మాత్రమే. కడియం శ్రీహరి, దానం నాగేందర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. ఈ 3కి సంబంధించినటువంటి విషయంలో కూడా స్పీకర్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.